తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20న పోలింగ్, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. మార్చి 29తో జంగా కృష్ణమూర్తి, దువ్వరపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బి తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీకాలం ముగియనుంది. మార్చి 29తో ముగుస్తున్న జంగా కృష్ణమూర్తి, దువ్వరపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బి తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీకాలం అయితే ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యలైవ్లో అందిస్తారు. సత్య, మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ నుంచి 5, ఏపీ నుంచి 5 ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్లో తీసుకుంటే కనుక ప్రధానంగా 5 ఎమ్మెల్సీ స్థానాల నుంచి ఎమ్మెల్సీ స్థానాల రిటైర్ కాబోతున్నారు. వీరిలో ప్రధానంగా తీసుకుంటే కనుక యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, అదేవిధంగా దువ్వారపు రామారావు, యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, అదేవిధంగా అశోక్ బాబు, బిటి నాయుడు, ఈ 5 కూడా ఈ నెల 29తో, వచ్చే నెల 29తో రిటైర్ కాబోతున్నారు. దీంతో వీరి స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే ఆ స్థానాల్లో ఎవరెవరిని ఎంపిక చేస్తారనేది ఆ స్థానాలలో ఎమ్మెల్యే సీట్లు, సరిపడైన ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి పార్టీలు డిసైడ్ చేస్తాయి. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి జనసేన నుంచి నాగేంద్రబాబుకు ఒక స్థానాన్ని ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ స్థానం వరకు మాత్రమే రిజర్వ్ అయ్యని చెప్పుకోవచ్చు. మిగతా స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక నామినేషన్ దాఖలకు ఆఖరు తేదీ వచ్చే నెల 10వ తేదీగా చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చే నెల 3వ తేదీన నోటిఫికేషన్ రావడంతో పాటు నామినేషన్ దాఖలకు ఆఖరు తేదీ వచ్చే నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నామినేషన్ ఉపసంహరణకు లేదా పరిశీలన మరియు ఉపసంహరణకు 11, 13 తేదీలను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ అనేది వచ్చే నెల 20వ తారీఖున ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించబోతున్నారు. పోలింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అక్కడే ఇమీడియట్గా లెక్కింపు ప్రక్రియ కూడా చేపట్టి రిజల్ట్స్ను వెలువరిస్తారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ మార్చి 24వ తారీఖుల్లా పూర్తి కావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం 5 స్థానాలు జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అదేవిధంగా అశోక్ బాబు, బిటి నాయుడు, యనమల రామకృష్ణుడు, ఈ 5 స్థానాలు అయితే ఖాళీ కాబోతున్నాయి. వీటి స్థానంలో కొత్తగా మరొక 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసి ఈ పోలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఈసారి 5 స్థానాలు ఎవరికి లభిస్తాయి? ఒకటి జనసేన, ఒకటి బీజేపీ, మిగతా 3 టీడీపీయా, లేదంటే ఏ విధంగా వీటిని పంచుకుంటారనేది మాత్రం తెలియాలంటే మరి